సిఎల్పి నేత బట్టి విక్రమార్క చేపట్టిన హాస్తే హాత్ జోడో పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా బజారు హత్నూరు మండలం పిప్పిరి గ్రామంలో ప్రారంభమైంది. ముందుగా కొమురంభీం మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరము పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ ఇన్ఛార్జు మాణిక్రావు ఠాక్రే, ఏఐసిసి సెక్రటరీలు నదీం జావేద్, రోహిత్ చౌదరి, విహెచ్ భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య, మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, రాములు నాయక్, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నాయకులు పాల్గొన్నారు. పిప్పిరి గ్రామం నుండి ఇచ్చోడ వరకు పార్టీ నేతలు కార్యకర్తలతో పాదయాత్ర దాదాపు 4 కిలోమీటర్ల పొడవునా నిండిపోయింది. అలాగే 3 ఎకరాల భూమి అలాంటి ఏజెన్సీ ప్రాంతం ఉన్నట్టు వల్ల ఇక్కడ భూమి లేదు. 3 ఎకరాల భూమి కావాలని మేము ఎన్నిసార్లు రోడ్డు నుంచి ఎక్కినా కానీ ఇక్కడ భూమి లేదని చెప్తుందని ఎక్కడన్నా నుంచి అక్కడ ఇవ్వచ్చు కదా సార్. అంటే దాని విషయంలో మేము ఎంత ఇష్యూ చేసినా దాన్ని కూడా పట్టించుకోలేదు. దీన్ని ఒకసారి రెవెన్యూ డివిజన్ కావాలని చాలా రోజులు కొట్టాడుతుంది సార్. బోత్ రెవెన్యూ డివిజన్ కావాలంటే రెవెన్యూ డివిజన్లో ఉంది ఆదిలాబాద్ మన డిగ్రీ కాలేజ్ లేదు, కాలేజ్ స్టేషన్ లేదు, ఉన్న ఆఫీస్ని మొత్తం వేసుకోక ఆదిలాబాద్ ఆడుతుంది. బోత్ మండలం బోత్ తాలూకా సార్. కానీ కేంద్రం వేసుకుంటే మొత్తం ఆదిలాబాద్ ఆడుతుంది. ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ శిథిలావస్థలు ఉంది సార్. ఎంఆర్ఓ ఆఫీస్ కూడా శిథిలావస్థలు. హలో